శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో ద్వాదశ రాశుల వార ఫలాలను చూద్దాం. 12 రాశుల వారు ఈ వారం ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. మీ రాశిలో ఛాయాగ్రహం రాహు ఉండటం వల్ల మీకు ఈ వారం మీకోసం తగినంత సమయం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మునుపటి అంచనాల ప్రకారం మీ ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేయగలుగుతారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఈ వారం మీ తమాషా స్వభావం కారణంగా మీరు మీ ఇల్లు మరియు కుటుంబ వాతావరణాన్ని సాధారణం కంటే సంతోషంగా ఉంచుతారు. అలాగే ఒక అద్భుతమైన సాయంత్రం కోసం లేదా ఈ సమయంలో కలిసి ఉండడానికి మీ బంధువులు లేదా స్నేహితులు కూడా మీ ఇంటికి రావచ్చు. బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి చంద్రుడి సంచారం చేసే మధ్య సమయం తర్వాత వారి కోరిక మేరకు బదిలీని పొందుతారు మరియు 10వ ఇంటిని చూసి సానుకూల ఫలితాలను పొందుతారు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మీరు మీ విజయాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు సమీపంలోని వారితో ఆనందించాలనుకుంటారు. అలాగే ప్రొఫెషనల్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలనుకునే విద్యార్థులకు ఈ వారం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ గత ప్రయత్నాలు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి మరియు ఇది మీకు నచ్చిన కళాశాలలో చేరడంలో మీకు మరింత సహాయం చేస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రుద్రాభిషేక పూజ చేయండి. తదుపరి వృషభ రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి వారం ప్రారంభంలో కుజుడు మీ రాశిలో లగ్న గృహంలో ఉంటాడు మరియు చివరికి అక్టోబర్ 16న మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో మీరు కుటుంబంలో పెద్దవారైతే మీ మంచి ఆరోగ్యం యొక్క అత్యంత ప్రయోజనాన్ని పొందడానికి మీరు మీ అదనపు శక్తిని సానుకూల మార్గంలో ఉపయోగించాలి మరియు తద్వారా అభివృద్ధి ఉండవచ్చు. అంతేకాకుండా చంద్రుడి సంచారం ద్వారా వారం మధ్యలో ఇంట్లో మీరు ఏదైనా పూర్వీకుల ఆస్తిని కొనగలరు లేదా విక్రయించగలరు. మీరు గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించగలరు. ఏది ఏమైనప్పటికీ ఏదైనా లాభదాయకమైన ఒప్పందాన్ని ల్యాండింగ్ చేసే ముందు దానిని తెలియని వ్యక్తుల ముందు బహిర్గతం చేయడం లేదా దాని గురించి వారికి చెప్పడం మీ అవకాశాలను పాడు చేయగలదని గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చేయడం మానుకోండి. చంద్రుడు మీ 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం అకస్మాత్తుగా మీ కుటుంబంలోని చాలామంది సభ్యుల ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది మరియు ఆందోళనను కలిగిస్తుంది. అలాగే మీకు ఈ వారం బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కష్టాల నుండి బయటపడగలరు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మునుపటి కంటే ఎక్కువ శ్రమతో తీవ్రంగా పనిచేస్తారు. ఈ వ్యవధిలో మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టగలరు మరియు చదువు పట్ల మీ అంకిత భావం ద్వారా మీ స్నేహితులు మరియు ఉపాధ్యాయులు ప్రేరణ పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఎల్లప్పుడూ మీ పర్సులో లేదా జేబులో ఒక చతురస్రాకారపు వెండి ముక్కను ఉంచండి. మీరు కార్యాలయంలో విజయం సాధిస్తారు. తదుపరి మిథున రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి వారం ప్రారంభంలో చంద్రుడు మీ లగ్నస్థ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఈ వారం ప్రతికూలత మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు. వీలైనంత వరకు రిఫ్రెష్గా ఉండడానికి మీకు మంచి విశ్రాంతినివ్వండి. దీనితో మీరు బాగా మరియు సృజనాత్మకంగా ఆలోచించడం మాత్రమే కాకుండా మీ ఆరోగ్యంతో పాటు మీ పని సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. దీనితో మీరు అనేక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఈ వారం మీరు 1 లేదా 2 రోజుల్లో నిర్ణయాలు తీసుకునే అలవాటును నియంత్రించుకోవాలి. అంతేకాకుండా మీరు మీ వినోదం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. లేకపోతే మీరు భవిష్యత్తులో ఆర్థిక పరిమితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం చంద్రుడు మీ 2వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ సౌకర్యాల కంటే మీ కుటుంబ సభ్యుల అవసరాలపై శ్రద్ధ పెట్టడం మీ నిజమైన ప్రాధాన్యతగా ఉండాలి. దీని కారణంగా మీరు ఇప్పటికే కుటుంబంలో తెలియని అనేక పరిస్థితుల గురించి తెలుసుకుంటారు. వృత్తిపరమైన దృక్కోణంలో ఈ వారం మీకు చాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ రాశిచక్రం యొక్క వ్యాపారవేత్తల గురించి మాట్లాడినట్లయితే వారు మంచి ఫలితాలతో సంతృప్తి చెందుతారు. పని చేస్తున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి బహుళజాతి కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది. సూర్యుడు సంచరించటం వలన ముఖ్యంగా ఇంజనీరింగ్, లా మరియు వైద్య రంగాలలో చదువుతున్న విద్యార్థులకు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వారు సరైన నిర్ణయం తీసుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరుల ముందు పనితీరు లేకపోవడం వల్ల వారు దానిని భరించవలసి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఏదైనా బుధవారం నాడు
పంజరం నుండి ఒక జత పక్షులను విడిపించటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం మొత్తం మీ ఆర్థిక జీవితం బాగుంటుంది. మీ రాశి చక్రం ఇంట్లో కుజుడు ఉండటం వలన మీకు డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. ఇంట్లో చెడు లేదా అల్లకల్లోల వాతావరణం కారణంగా ఈ వారం మీ మనసు నిరాశకు గురవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మీరు తీసుకునే తప్పు అడుగు కుటుంబ వాతావరణాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి మీ వైపు నుండి ఏదైనా తప్పు చేయకుండా ఉండడం మంచిది. ఈ సమయంలో నక్షత్రాల స్థిరమైన కదలిక కారణంగా మీ నాయకత్వం మరియు పరిపాలనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. దీని కారణంగా మీరు కార్యాలయంలో మీ ప్రత్యేక గుర్తింపు మరియు గౌరవాన్ని ఏర్పరచుకోగలరు. అలాగే ఈ వారం విద్యార్థులు ఇతరుల నుండి కొనసాగుతున్న విమర్శల కారణంగా వారి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకూడదు. అనవసరంగా మనసులో సందేహాలు సృష్టించుకోవడం కంటే ప్రొఫెషనల్ కోర్సులో చేరి మీ అత్యుత్తమ పనితీరును అందించడం మంచిది. కాబట్టి ఇలాంటి మూర్ఖపు విషయాలతో బాధపడకండి మరియు కేవలం చదువులపైనే దృష్టి సారిస్తూ సరైన నిర్ణయం తీసుకోండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పేద ప్రజలకు స్లీపర్లు లేదా బూట్లు దానం చేయండి. తదుపరి సింహరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి డబ్బు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నప్పటికీ మీరు మీ డబ్బును లోపభూయిష్టంగా ఖర్చు చేస్తున్నారని బాగా అర్థమవుతుంది. కానీ ఈ వారం మీరు మీ పూర్వకాలంలో చేసిన తప్పుల భారాన్ని భరించవలసి ఉంటుంది. ఎందుకంటే వారం మధ్యలో చంద్రుడు 12వ ఇంట్లో సంచరిస్తాడు మరియు కుటుంబానికి చెందిన సన్నిహిత సభ్యుడు మిమ్మల్ని ద్రవ్య సహాయం కోసం అడిగే పరిస్థితులు ఉంటాయి. కానీ మీరు దానిని అందించడంలో విఫలమవుతారు. దీని కారణంగా మీ సంబంధాలలో దూరం పెరుగుతుంది. ఈ వారం మీ తల్లి దీర్ఘకాలిక వ్యాధి నుండి విముక్తి పొందుతారు మరియు దీని వలన మీరు ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మీరు మతపరమైన ప్రదేశాన్ని సందర్శించాలని లేదా విహారయాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో నిమగ్నమైన వారు ఈ వారం చాలా సులువుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మీరు కోరుకోకపోయినా మీరు మీ సీనియర్లచే తిట్టబడే అవకాశం ఉన్నందున మీరు అలాంటి రూకీ తప్పు చేసే అవకాశం ఉంది. ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మీ రాశిలో యువత ఈ వారం 3వ ఇంట్లో సూర్యుడు సంచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మరియు ఈ వారంలో వారి ఉత్తమ ప్రయత్నాల వల్ల వారి కోరికలు నెరవేరుతాయి. అలాగే మీరు మీ కష్టాన్ని కొనసాగించాలని మరియు కష్టమైన విషయాలకు సంబంధించిన మీ ఇతర కోరికలను నెరవేర్చుకోవడానికి ఉపాధ్యాయుల మరియు పెద్దల సలహాలను తీసుకోవాలని సూచించారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి మరియు సూర్యాయ నమః అని జపించండి. తదుపరి కన్యా రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి వారం ప్రారంభంలో 4వ ఇంటిపై చంద్రుని యొక్క పూర్తి అంశం కారణంగా మీరు కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహయోగాల ప్రకారం వారి దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది జీవితంలోని వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీరు కొంత ఆర్థిక లాభం పొందుతారు. దీని కారణంగా మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఇంటి సభ్యులు కూడా మీతో చాలా సంతోషంగా కనిపిస్తారు. మీరు మొత్తం వారంలో మీ సోదరులు మరియు సోదరీమణుల నుండి ఎప్పటికప్పుడు మద్దతు పొందుతారు మరియు మీరు మీ కుటుంబ జీవితాన్ని ప్రశాంతంగా మరియు సంతోషంగా గడపగలుగుతారు. కాబట్టి మీరు రోజు మీ తోబుట్టువులతో విషయాలను చర్చించడం మంచిది. ఈ వారం చివరిలో చంద్రుడు మీ ఆరోహణ గృహంలోకి ప్రవేశించినప్పుడు మీరు కొంచెం మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు లేదా బాధితురాలు కాంప్లెక్స్కు గురవుతారు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు చేసే ప్రతి పనికి ప్రశంసలు పొందడానికి కూడా మీరు ఆసక్తిగా ఉంటారు. దీని కారణంగా మీరు మీ కెరియర్లో ముందుకు సాగడానికి ఒక శుభ అవకాశాన్ని పొందుతారు. విద్యారంగంలో విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు గతంలో చేసిన కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. దీని కారణంగా మీరు పరీక్షల్లో మెరుగ్గా రాణించవచ్చు. అయితే దీనికోసం కూడా మీరు మీ అధ్యయనాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు బుధ్ బీజ్ మంత్రాన్ని ఓం భ్రాం భ్రీం భ్రౌన్ సహా బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తదుపరి తులారాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ రాశి చక్రం ఇంట్లో చంద్రుడు ఉండటం వలన ఈ వారం మీరు ఎక్కువ పని మరియు బాధ్యతలను మోయవలసి ఉంటుంది. కానీ మెరుగైన ఆరోగ్యం కోసం మీరు ఎక్కువ పని చేయకుండా ఉండాలని సలహా ఇస్తున్నారు. లేకపోతే
అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. అలాగే చాలా కాలం తర్వాత ఈ వారం మీ ఆర్థిక అంశం కూడా బలోపేతం కానుంది. అంతేకాకుండా మీ రాశిలో కుజుడు సంచరించడం వలన మీరు మీ అన్ని ఖర్చులపై నియంత్రణ కలిగి ఉండటం ద్వారా డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. అందువల్ల మీరు మీ దగ్గరి వారికి, బంధువులు మరియు కుటుంబ సభ్యులకు క్రెడిట్లను ఇవ్వాలి. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి అనేక పరిస్థితులు తలెత్తుతాయి. మీ స్నేహితులు సహకరిస్తున్నారని మీరు భావిస్తారు. అయినప్పటికీ వారితో మాట్లాడేటప్పుడు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు ఇష్టం లేకపోయినా వారిని బాధపెట్టవచ్చు. పరిస్థితులు మనకు అనుకూలంగా పనిచేయడం ఎల్లప్పుడూ అవసరం లేదు. మరియు ఈ వారం మీరు కూడా అలాగే భావిస్తారు. మీ ప్రతి వ్యూహం మరియు ప్రణాళిక పనికిరానిదిగా కనిపిస్తుంది. సూర్యుడు ఉండటం వల్ల మీరు దీని ద్వారా మిమ్మల్ని మీరు ప్రేరేపించలేరు. ఏదైనా పోటీ పరీక్షకు హాజరై అందులో విజయం సాధించాలనుకునే విద్యార్థులు ఈ వారం తమ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం సహాయంతో అపారమైన విజయాన్ని పొందుతారు. కానీ మీరు మీ గురువులు మరియు సరైన అవగాహన మరియు మంచి సంబంధాలను కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శుక్రవారం నాడు పేదలకు పంచదార, పాల మిఠాయిలు లేదా తెల్లని వస్తువులను దానం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీరు మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలను కనుగొనవలసి ఉంటుంది. మరియు ప్రారంభంలో చంద్రుడు మీ రాశి యొక్క 9వ ఇంట్లో ఉన్నందున మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండగలుగుతారు. ఈ వారం మీకు ఈ శక్తి చాలా ముఖ్యమైనది. ఇతరులను విశ్వసించడం సరైనదే, కానీ గుడ్డి విశ్వాసం కొన్నిసార్లు మానవునికి హానికరం. మీ రాశిలో కుజుడు సంచరించటం వలన ఈ వారం ఆర్థిక విషయాలలో కూడా మీకు అలాంటిదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిర్దిష్ట వ్యక్తిని గుడ్డిగా విశ్వసించటం మానుకోండి. 2వ ఇంట్లో చంద్రుని అంశం కారణంగా మీరు మీ అవగాహనతో కుటుంబంలో సమతుల్యతను ఏర్పరచుకోగలుగుతారు. దీంతో సభ్యుల్లో సామరస్యం, సోదర భావాలు పెంపొందుతాయి. ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది మరియు మీరు సభ్యుల మధ్య ఉన్నత ఖ్యాతిని సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఈ వారం మీరు వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ సమయం మీ కెరియర్లో మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే మీ డీప్స్ ఇంట్లో చివరి త్రైమాసికంలో చంద్రుని సంచారం వలన ప్రతిదీ సజావుగా సాగుతుంది. తరగతిలోని చాలామంది విద్యార్థులు ఈ వారం మీ విజయాన్ని చూసి అసూయపడతారు. దానివల్ల వారు మీకు వ్యతిరేకంగా వెళ్లి ఉపాధ్యాయులను మీపై రెచ్చగొట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో వారి కుట్రను అర్థం చేసుకున్నప్పుడు మీరు అందరి పట్ల మీ ప్రవర్తనను మెరుగుపరుచుకోవాలి. లేకుంటే మీరు ఇతరుల ముందు మీ చిత్రాన్ని పాడు చేయవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శనివారం మరియు మంగళవారం బజరంగ్ బన్ పఠించండి. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ ఆరోగ్యానికి అనుకూలమైన మార్పులను తెస్తుంది. అంతేకాకుండా ఈ వారం మీరు మీ తండ్రి లేదా అన్నయ్యతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చాలా అవకాశాలను పొందుతారు. ఈ సమయంలో మీరు వారికి గౌరవం ఇవ్వడం మరియు కుటుంబ పరిస్థితులను మెరుగుపరచడానికి వారి సలహాలను పాటించడం కూడా చాలా ముఖ్యం. మీరు మీ రాశిచక్రం కోసం కెరియర్ అంచనాలను గురించి మాట్లాడినట్లయితే ఈ వారం పని రంగంలో స్థానికులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా 2వ ఇంట్లో చంద్రుడు ప్రవేశించడం వలన మీరు కొత్త శక్తితో ప్రతి పనిని చేయగలుగుతారు. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం చదువులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా బాలికలకు సమయం అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే అనేక గ్రహాల స్థానాలు విద్యార్థుల జీవితంలో అనుకూలతలను తెస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గురువారం ఉపవాసాలు పాటించడం వల్ల మీకు ఎంతో మేలు చేకూరుతుంది. తదుపరి మకర రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ రాశి చక్రం యొక్క ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ వంతు కృషి చేయగలరు మరియు ప్రతి పనిని ఎంతో ఉత్సాహంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది కాకుండా మీరు దీర్ఘకాలిక వ్యాధిని కలిగి ఉంటే ఆ వ్యాధి నుండి బయటపడే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక జీవితం ఈ వారం అంతా బాగానే ఉంటుంది, ఎందుకంటే వారం మధ్యలో సూర్యుడు 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలను పొందుతారు. అదే సమయంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. బంధువులతో మీ సంబంధాన్ని పునరుద్ధరించడంలో మీరు ఈ వారం ప్రత్యేక విజయాన్ని పొందుతారు. అలాగే గృహ వ్యవహారాలకు, అలాగే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి ఇది మంచి వారం అని రుజువు చేస్తుంది. మీరు ఈ వారం కార్యాలయంలో మీ కోరికల ప్రకారం కొన్ని సానుకూల మార్పులను గమనించవచ్చు. మీ ప్రణాళికలు మరియు వ్యూహాల కారణంగా మీరు ఇతరుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి. ఇది
ఇతరులపై ప్రత్యేకమైన ముద్ర వేయడానికి మీకు సహాయం చేస్తుంది మరియు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందేందుకు ఇష్టపడతారు. మీరు మంచి లేదా పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికోసం చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరవలసి ఉంటుంది. అయితే ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి. లేకుంటే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి రావచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీ చేతులతో పచ్చి ఆవాలు దానం చేయండి. తదుపరి కుంభరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం మీ ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. ఇది మీకు కొంత అశాంతిని కూడా కలిగిస్తుంది. అటువంటి పరిస్థితులను వీలైనంత వరకు నివారించండి. లేకుంటే దాని ప్రభావం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గతంలో తీసుకోలేకపోయిన నిర్ణయం తీసుకోగలుగుతారు. సూర్యుడు 9వ ఇంట్లో ఉన్నందున అలాగే మీరు మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారు మరియు తద్వారా మీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అయితే మీరు ఏదైనా తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. లేకుంటే నష్టాలు జరగవచ్చు. మీరు మీ పని లేదా విద్య కారణంగా మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే ఈ వారంలో మీరు చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు మీరు మీ స్వరంలోని వినయం ద్వారా ఇతరుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. ఈ వారం పనిని సాధించే మీ సామర్థ్యం పెరుగుతుంది మరియు మీ వ్యాపార కార్యకలాపాలను సృజనాత్మకత పద్ధతిలో విస్తరించడానికి మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీకు మీ కుటుంబ సభ్యులతో పాటు మీతో అనుబంధం ఉన్నవారి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు వేగంగా అభివృద్ధి చెందుతారు. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనందున మీ మనసు చదవడం మరియు వ్రాయడం పట్ల నిమగ్నమై ఉంటుంది. మీ గందరగోళాలను తొలగిస్తారు. కార్యాల దాత అయిన శని ఆశీర్వాదంతో మరియు ఫలితంగా మీరు మీ పరీక్షలలో విజయం వైపు పయనించడం కనిపిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతి మంగళవారం మరియు శనివారాలలో శ్రీరాముడు మరియు హనుమంతుని పూజించడం మరియు పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి వారం మధ్యలో చంద్రుడు మీ 6వ ఇంట్లో సంచరించినప్పుడు మీరు మీ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడవలసి రావచ్చు. ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. దీనితో 12వ ఇంట్లో సంచారం కారణంగా మీ ఖర్చులలో ఊహించని పెరుగుదల మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ సమస్య నుండి బయటపడడానికి ఒక ప్రణాళికతో పనిచేయండి. లేకుంటే ఈ ఖర్చుల కారణంగా మీరు మీ ఆరోగ్యంపై కొంత డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే మీ రాశిచక్రం యొక్క ఇంట్లో కుజుడు ఉండటం వలన మీ డబ్బును అనవసరమైన విషయాలకు ఖర్చు చేయడం వల్ల మీ తల్లిదండ్రులకు కోపం వస్తుంది. దీనివల్ల వారు తిట్టడంతో పాటు ఇతర సభ్యుల మధ్య ప్రశ్నోత్తరాల పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ వారం మొత్తం మీ ఉన్నతాధికారుల నుండి పూర్తి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. ఇది కాకుండా మీ ప్రయాణాలు కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. ఎందుకంటే మీ జాతకంలో అనేక శుభగ్రహాల ప్రభావం మీ ఆసక్తిలో కనిపిస్తుంది. మీరు మీ విద్యను పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కోరుకుంటే ఈ వారంలో మీ జ్ఞానం మరియు కృషి కారణంగా మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు మరియు సమాజంలోని ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అయితే అదే సమయంలో జీవితంలో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు మీ స్లీవ్లను చుట్టుకోవాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మీ జేబులో గులాబీ రంగు కర్చీఫ్ ఉంచండి.